మార్నింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు మనం వర్డ్ అనాలజీ పైన డిస్కస్ చేస్తాం. ప్రాబ్లమ్స్ వర్డ్ అనాలజీ సేమ్ యాజ్ ఆల్ఫాబెట్ అనాలజీ. 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి 2 వర్డ్స్ కి మధ్యన రిలేషన్ ఏముంటుందో రైట్ సైడ్ కూడా 2 వర్డ్స్ కి అదే రిలేషన్ సేమ్ అలాంటి రిలేషన్ ఉండేటట్టుగా మనం గుర్తించాల్సి ఉంటుంది. న్యూస్ పేపర్, ప్రెస్, క్లాత్, క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. న్యూస్ పేపర్, ప్రెస్, ఈ రెండిటికి మధ్య ఉన్న రిలేషన్ను మీరు గుర్తుపట్టాలి. నేను మీకు చెప్పిన అన్ని ఆన్సర్లు సిమిలర్గా ఉంటాయి. అన్ని ఆన్సర్లు సిమిలర్గా ఉంటాయి. అయితే ఇక్కడ చూడండి, న్యూస్ పేపర్ అంటే మనం డైలీ చదివేటటువంటి న్యూస్ పేపరు ఎక్కడ తయారవుతుంది అంటే ప్రెస్లో తయారవుతుంది. మరి క్లాత్ అందరూ 1 అని పంపిస్తున్నారు. 1 ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే క్లాత్ తయారైనాక టైలర్ దగ్గర కుట్టిస్తాం, ఓకేనా. 1 అనేది రాంగ్. ఈ ఫైబర్ అనేది రిలేషనే లేదు. ఫ్యాక్టరీకి మిల్కి రెండింటికి మధ్యన డిఫరెన్స్. అయితే క్లాత్ తయారు చేసేటటువంటి దాన్ని మిల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మామ్నార్లో ఉంది సూర్యలక్ష్మి కాటన్ మిల్ అని. సేమ్ అలాంటి దాంట్లోనే దారంతో పాటు క్లాత్ కూడా తయారవుతుంది. కాబట్టి 5th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఎంత సిమిలర్గా ఉంటాయంటే చాలా సిమిలర్గా ఉంటాయి. మళ్ళీ అన్ని డైలీ మనం చూస్తున్న పదాలు లాగానే ఉంటాయి. చూడండి, మనము న్యూస్ పేపర్, ప్రెస్ అనందాడే క్లాత్కి తొందరగా మనం 1 అని టైలర్ పంపించినాం. టైలర్ ఏం చేస్తాడు, తయారైన క్లాత్తో కుడతాడు. డ్రెస్ కుట్టడం టైలర్ పని. కానీ ఇక్కడ ఏంది అంటే తయారు కావడం ఎక్కడ తయారవుతుంది అంటే మిల్లులో తయారవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ వర్డ్ అనాలజీ. దీన్నే మనం పదాల పోలిక అంటాం. దీన్నేమంటాము, పదాల పోలిక అంటాం. క్లారిటీ వచ్చిందా? డాగ్, రేబీస్, 4 డాట్స్, మస్కిటో, 2 డాట్స్, క్వశ్చన్ మార్క్. వెరీ గుడ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. డాగ్ మొత్తం ఆప్షన్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ నెంబర్ పంపిస్తే చాలు. సో ఇట్లా ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి 2 వర్డ్స్, ఇప్పుడు డాగ్, రేబీస్ అంటే ఈ కుక్కలు కరిచినట్టయితే రేబీస్ అనేటటువంటి డిసీజ్, వ్యాధి వస్తుంది. మస్కిటో, దోమల వల్ల ఏమొస్తుంది, ప్లేగా లేదంటే డెత్తా, మలేరియా, స్టింగా. సో మలేరియాను అలక్ష్యం చేస్తే డెత్ వరకు కూడా, చనిపోవడం వరకు కూడా కావచ్చు. కానీ ఇక్కడున్న రిలేషన్ ఏంటి, కుక్క కరిచినప్పుడు రేబీస్ అనే డిసీజ్ వస్తుంది, మస్కిటో దోమల వల్ల మలేరియా వస్తుంది. సో 3rd ఆప్షన్ ఈస్ కరెక్ట్. మూడవ ప్రశ్న చూడండి. టెహ్రాన్, ఇరాన్, బీజింగ్, క్వశ్చన్ మార్క్. కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా దేశాలు, వాటి యొక్క రాజధానులు, కంట్రీస్ అండ్ దేర్ క్యాపిటల్ సిటీస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే ఇరాన్ అనేటటువంటి దేశానికి టెహ్రాన్ అనేది రాజధాని. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇరాన్ ఇస్ టెహ్రాన్. వాట్ ఈజ్ బీజింగ్ ఈజ్ విచ్ క్యాపిటల్ సిటీ? బీజింగ్ అనేటటువంటిది దేని యొక్క క్యాపిటల్ సిటీ? చైనాకి క్యాపిటల్ సిటీ. బీజింగ్ ఈజ్ ది క్యాపిటల్ సిటీ ఆఫ్ చైనా. అంటే మనము దేశము, వాటి రాజధానులు, రాష్ట్రము, వాటి రాజధానులు, ఇవి కూడా తెలుసుకొని ఉండాలి. సో టెహ్రాన్, ఇరాన్, బీజింగ్, చైనా. టెహ్రాన్, ఇరాన్, బీజింగ్, చైనా. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ పంపండి.
చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు సేమ్ అనిపిస్తున్నాయి, కానీ ఈ రిలేషన్ పైన డిపెండ్ అయ్యి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది మనం. చూడడానికి సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్, అన్ని సిమిలర్ గా ఉంటాయి ఆప్షన్స్, బట్ మెయిన్ గా ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి 2 వర్డ్స్ ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ని బేస్ చేసుకొని యువతలు ఉన్నది మనం డిసైడ్ చేయాలి. సెంటెన్స్ అవసరమే, గ్రామర్ కి మీనింగ్ కూడా కొంచెం కొంచెం అవసరమే, కానీ మెయిన్ గా ఏంది, మన బాడీకి స్కెలిటన్ అనేది ఎంత ఇంపార్టెంటో లాంగ్వేజ్ కి గ్రామర్ అనేది అంత ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ రావాలంటే గ్రామర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. గ్రామర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ 5th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? రైట్, వెరీ సింపుల్ ఇది. అయితే కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఫస్ట్ కి 4th కి మధ్యన కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ అనేది కూడా సిక్కుల యొక్క పవిత్ర స్థలం, కాకపోతే యాక్చువల్ గా ఇది ఒక గురుద్వారా యొక్క పేరు, ఇది గోల్డెన్ టెంపుల్ అనేది. సో ముస్లిమ్స్ మస్జిద్ లో ప్రేయర్ చేస్తారు, కాబట్టి సిక్కులు ఎక్కడ ప్రేయర్ చేస్తారు? సో గురుద్వారాలో. గురుద్వారా ఈస్ ది రైట్ ఆన్సర్. గురుద్వారా ఈస్ ది రైట్ ఆన్సర్. గురుద్వారా ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్. ఈ ఏంటి రిలేషను? వివిధ కంట్రీస్ అంటే వివిధ దేశాలు వాటిలో వాడేటటువంటి కరెన్సీలు. రూపీ, ఇండియన్ అంటే ఇండియాలో రూపీస్ వాడతాం మనం, అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది. పాకిస్తాన్ లో కూడా రూపీస్ అనే ఉంటుంది, టర్కీలో వేరే ఉంటుంది, ఇప్పుడు అమెరికాలో డాలర్స్, ఇంగ్లాండ్ లో డాలర్స్, ఐ థింక్ పౌండ్స్, రకరకాల ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో వాటి గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. సో రూపీస్ ఇండియాలో ఇండియా యొక్క కరెన్సీ రూపీ. మరి ఎన్ అనేది ఎన్ పేరు యొక్క సిమిలారిటీ గుర్తుపెట్టుకోండి. ఎన్ అనేది జపాన్ కరెన్సీ. ఎన్ ఈజ్ జపాన్. ఎన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ జపాన్. ఎన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ జపాన్. సెవెంత్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపండి. మెల్ట్, లిక్విడ్, ఫ్రీజ్ కి క్వశ్చన్ మార్క్, ఐస్, కండెన్స్, సాలిడ్, క్రిస్టల్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, చాలా సిమిలారిటీ ఈ వర్డ్ అనాలజీలో చాలా సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి వర్డ్స్. ఆప్షన్స్ చూస్తే అన్ని సేమ్ ఉన్నట్టే అనిపిస్తాయి, ఎందుకంటే ఐస్ ఫ్రీజ్ అనేసరికి ఫ్రీజ్ ఏమైతుంది, వాటర్ ఐస్ లాగా అయిపోతుంది. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, మెల్ట్ అనేది లిక్విడ్ అంటే స్టేట్, లిక్విడ్ అంటే ద్రవ పదార్థం, ఓకేనా. ఫ్రీజ్ అయితే అది ఏమవుతుంది, సాలిడ్ లా మారిపోతుంది. సాలిడ్ అంటే ఘన పదార్థం తెలుగులో. మెల్ట్ లిక్విడ్, ఫ్రీజ్ సాలిడ్ ఇస్ కరెక్ట్. ట్రాక్టర్, ట్రైలర్, హార్స్ క్వశ్చన్ మార్క్, స్టేబుల్, కార్ట్, సాడిల్, ఇంజన్. జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఇక్కడ రిలేషన్ చూడాలి. ట్రాక్టర్ అన్నదాంటే ఇంజన్ అని కూడా కొంతమంది పెడతారు, కొన్ని తెలియని వర్డ్స్ ఉంటే సాడల్ అంటే ఇదేందో మీనింగ్ తెలియదు కాబట్టి అది పెట్టేస్తారు. నో, అది కాదు. ట్రాక్టర్ కి ట్రాలీ ఉంటుంది, ఓకేనా. ట్రాక్టర్ కి ట్రాలీ ఉంటుంది, లగేజ్ అంతా లేదంటే ఏదైనా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. సేమ్ హార్స్ కి ఏముంటుంది, కార్ట్. కార్ట్ బండిలా ఉంటుంది కదా, మనుషులు కూర్చోవడానికి. సో కార్ట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. మెయిన్ గా రిలేషన్ గుర్తుపట్టాలి. ఈ వర్డ్ అనాలజీ పదాల పోలికలో మెయిన్ గా
ఆప్షన్స్ ఉన్నటువంటి దాంట్లో సిమిలర్ గా సేమ్ అనిపిస్తాయి ఆన్సర్స్, ఆప్షన్స్. కరెక్ట్ దాన్ని పిక్ చేయాలంటే ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 వర్డ్స్ కి మధ్యన ఏం రిలేషన్ ఉందో అదే రిలేషన్ తో తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్లవర్, బడ్, ప్లాంట్, దీనికి ఆన్సర్ ఏంటి? సీడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫారెస్ట్, 4 డాట్స్, గ్రాస్, క్వశ్చన్ మార్క్. ట్రీ, ఫారెస్ట్, గ్రాస్. వాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్? సో ఇది ఇలాంటి క్వశ్చన్ చూడడానికి సింపుల్ గా ఉంది కానీ చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ట్రీ, ఫారెస్ట్ అంటే ట్రీస్ అన్ని కలిపి ఫారెస్ట్ అంటాం మనం. ఫారెస్ట్ లో ట్రీస్ ఉంటాయి. ఓన్లీ గ్రాస్ ఉండేటటువంటి దాన్ని లాన్ అంటాం. ఫీల్డ్ అంటే వ్యవసాయ భూమి, గడ్డి ఒకటే కాదు, ఇక్కడ మనం పంటలు పండిస్తాం. గార్డెన్ అంటే చెట్లు ఉంటాయి, గడ్డి కూడా ఉంటుంది. ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ ప్లేస్, కానీ ఓన్లీ గడ్డిని మాత్రం పెంచేటటువంటి దాన్ని లాన్ అంటాం ప్లేస్ ని. సిమిలారిటీ, ఇట్లా సిమిలారిటీ ఉంటాయి. ఈ సిమిలారిటీతోనే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. మీకున్నటువంటి ఈ బుక్ ఏదైతే ఉందో, మీ బుక్ లో వర్డ్ అనాలజీ పేజ్ నెంబర్ పంపిస్తారా ఎవరైనా? ఫిఫ్త్ చాప్టర్ ఉన్నట్టుంది చూడండి. తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా ఎన్ఎంఎంఎస్ లో 5th చాప్టర్ ఉంది. 5th చాప్టర్ తీయండి ఒకసారి బుక్. వర్డ్ అనాలజీ, పదాల పోలిక అని. సరే పేజీ ఏదైంది అనేది అనవసరం, కానీ అది ఆర్డర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీకున్నటువంటి బుక్లో అక్కడ కొన్ని రిలేషన్స్ ఇచ్చిండు. ఆ రిలేషన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా చదవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు అండి? ఇన్స్ట్రుమెంట్, మెజర్మెంట్ అంటే పరికరము, తెలుగులో ఏముంటుంది? పరికరము, కొలత అని ఉంటుంది. అట్లా అవన్నీ నేర్చుకుంటే, ఎందుకంటే ఇందులోంచే ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏముంది? థర్మోమీటర్ ఉంది, థర్మామీటర్, దాని పక్కనే టెంపరేచర్, ఉష్ణోగ్రత కొలవడానికి. తర్వాత కొన్ని తెలుసుంటాయి మనకు, అంత మాత్రాన అన్ని తెలవాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు స్కేల్ అంటే లెంత్, తర్వాత బ్యాలెన్స్ అంటే మాస్ అంటే బరువు తూయడానికి. ఇట్లా కొన్ని తెలుసుంటాయి కానీ అన్నీ తెలియవు. మరి ఇవన్నీ తెలవాలంటే ఇప్పుడు చూడండి, ఈ రోజు మీకు వర్క్ ఏంటంటే వర్డ్ అనాలజీ అని ఏదైతే ఉందో, మీకు పదాల పోలిక అని అక్కడ స్టార్టింగ్ లోనే దాదాపు 3 పేజీలు ఇచ్చింది. మొత్తం 17 రిలేషన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం బుక్ లో. తెలుగు మీడియంలో ఎన్ని ఉన్నాయి ఒకసారి నాకు పోస్ట్ చేయండి. తెలుగు మీడియంలో కూడా 17 ఉన్నాయా? ఇంగ్లీష్ మీడియం కాదు నేను అడిగే, తెలుగు మీడియం. పరమేశ్ ఉన్నావా? మీ తెలుగు మీడియం బుక్ లో ఎన్ని ఉన్నాయా రిలేషన్స్? పదాల పోలిక అనే చాప్టర్ దగ్గర చెప్పండి, తొందరగా పోస్ట్ చేయండి. బహుశా అది కూడా 16, 17 ఉంటాయి. ఇప్పుడు చూడండి 4th వన్ చూడండి, యానిమల్ అండ్ యంగ్ వన్స్ అంటే జంతువులు, ఆ జంతువుల పేర్లు, వాటి యొక్క పిల్లల పేర్లు. మనం జనరల్ గా ఏమంటాం అంటే, ఇప్పుడు డాగ్ ఉంది, అక్కడ డాగ్ ను మనం ఏమంటాము? చిన్న కుక్క పిల్లని మనం కుక్క పిల్లని అట్లా అంటాము. ఈ దీంట్లో యాక్చువల్ గా కొన్నిటికి స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ డాగ్ ఉంది, దీనికి పప్పి అని ఉంది. హెన్ అంటే కోడి, చికెన్, లయన్, కబ్,
సో ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇందులో ఒక 10 మార్క్స్ మ్యాక్సిమంగా, 5 మార్క్స్ మినిమంగా ఈ ఈ చాప్టర్ లోంచి కవర్ అవుతాయి. మీరు ఇది పర్ఫెక్ట్ గా నేర్వాలంటే ఈ 17 రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నోటెడ్ ఉండాలి మీకు. ఇందులో కేవలం 10% మాత్రమే మనకు తెలిసి ఉంటది, మిగతావి తెలిసి ఉండవు. అందుకే అన్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మీకు వర్క్. సో ఇది అందరు కూడా ఓకే. సో ఈ 17 కాన్సెప్ట్స్ బాగా పర్ఫెక్ట్ గా చదివితే ప్రాక్టీస్ మీకు ఇందులోంచి వస్తాయి క్వశ్చన్స్. ఇది వర్డ్ అనాలజీ క్లాసు. రేపు డైరెక్ట్ ఇందులోంచి ఈ 17 ఉన్నాయి కదా, ఈ 17 రిలేషన్స్ తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఈ 17 రిలేషన్స్ పైనే క్వశ్చన్స్ రేపటి క్లాసు, వేరే ఏం కాదు. ఈ 17 రిలేషన్స్ ఉండేటటువంటి దానికి అక్కడ ఆప్షన్స్ ఇవ్వను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది స్టడీ టాపిక్ అని ఉంది, 8వది స్టడీ అండ్ టాపిక్ అని ఉంది. సెస్మాలజీ అని నేను రాస్తే మీరు దానికి రిలేటెడ్ వర్డ్ ఏదైతే ఉందో ఎర్త్ క్వేక్స్ అని ఇలా పంపాలి. పాథాలజీ అని పంపితే దాని పక్కనేముంది డిసీజెస్. ఓకే, ఇవి మీరు చేయాల్సింది ఖచ్చితంగా. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి. రేపటి క్లాస్ మొత్తం ఈ 17 పేర్స్ పైనే ఉంటుంది. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం దీంట్లోనే. సో దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి, పుస్తకం, పబ్లిషర్, సినిమా ఏంటి ఆప్షన్. సిమిలర్ గా ఉంటాయి, జాగ్రత్తగా ఆన్సర్ పెట్టండి. అట్లా 1 ఆర్ 2 ఆర్ 3 ఆర్ 4 అని ఉండదు, ఏదో ఒకటే ఆప్షన్. ఇక చూడండి, సినిమా అనేటటువంటి సినిమాకి రచయిత కూడా సినిమాలో భాగమే. ఒక సినిమా తీయాలంటే రచయిత కావాలి, డైరెక్టర్ కావాలి, నిర్మాత కావాలి, హీరో కూడా కావాలి. ఈ నలుగురు కూడా ఈ సినిమాకి రిలేటెడే. బట్ మనం ఏంటి దీనికి రిలేటెడ్ అనేది మనం దేన్ని చూడాలంటే ఇక్కడ చూడాలి. పుస్తకాన్ని పబ్లిష్ చేసేది అంటే పుస్తకాన్ని ప్రింట్ చేయించేటటువంటి సంస్థ ఏదైతే ఉందో, లేదంటే వ్యక్తి ఏమైతే ఉంటారో దాన్ని మనం ఏమంటారు, పబ్లిషర్ అంటాం. అంటే పుస్తకం రాసిన వాళ్ళే పబ్లిష్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో సినిమా తీసేటటువంటి అతన్ని నిర్మాత, ప్రొడ్యూసర్ అంటాం. ప్రొడ్యూస్ చేసేవాడిని, పుస్తకాన్ని ప్రొడ్యూస్ చేసేవాడిని పబ్లిషర్ అంటాం. అదేవిధంగా సినిమా చూడండి ఎంత సిమిలర్ గా ఉన్నాయి. రచయిత అవసరమే, డైరెక్టర్ అవసరమే, నిర్మాత అవసరమే, హీరో అవసరమే. ఇలాంటిదే ఇంకొక సింపుల్ క్వశ్చన్, ఏంటి ఆప్షన్. కంట్రీకి ప్రెసిడెంట్, స్టేట్ కి క్వశ్చన్ మార్క్. సిమిలర్ గా రెండిటి మధ్యన మనకు డౌట్ వస్తుంది, ఈ రెండిటి మధ్యన. ఓకేనా.
దేశానికి రాష్ట్రపతి, రాష్ట్రానికి గవర్నరా, ముఖ్యమంత్రి? ఈ రెండింటి మధ్య సింపుల్ క్వశ్చన్ మనం రెగ్యులర్ గా వినేదే. బట్ దీని ఆన్సర్ ఏంటి? ముఖ్యమంత్రి కాదు, గవర్నర్. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ దేశము, ప్రధాని, ప్రైమ్ మినిస్టర్ అని ఇస్తే, రాష్ట్రము అని ఇచ్చినప్పుడు అప్పుడు అదేమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది, సీఎం. జాగ్రత్త చూడండి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. రెండు రిలేటెడ్ క్వశ్చన్సే. దేశము రాష్ట్రపతి అంటే దేశానికి ప్రెసిడెంట్, కంట్రీకి ప్రెసిడెంట్, స్టేట్ కి గవర్నర్. ఈ రెండింటి మధ్య రిలేషన్. మనం స్టేట్ అనగానే తొందర ముఖ్యమంత్రి అని చెప్తాం. ఒకవేళ దేశము ప్రధాని ఇది ఉంటే, రాష్ట్రానికి వచ్చేసరికి మనము ముఖ్యమంత్రి అని ఆన్సర్ పెడతాం ఇదానికి, అప్పుడు ముఖ్యమంత్రి అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మాత్రం దేశం రాష్ట్రపతి, రాష్ట్రానికి మనము గవర్నర్ అని ఆన్సర్ పెడతాం. చూడు సింపుల్ గా ఉంటాయి క్వశ్చన్స్, బట్ ఏంటంటే కొంచెము ఆప్షన్స్ రిలేషన్, ఈ 4 డాట్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి రిలేషన్ బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి. సో ఈ 13th క్వశ్చన్ ఏంటి? మెజిస్ట్రేట్ అంటే జడ్జ్. మెజిస్ట్రేట్ అంటే జడ్జ్. సో ఈ నిందితుడు, మెజిస్ట్రేట్, క్లయింట్ ఈ మూడు సిమిలర్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఈ వినియోగదారుడు కూడా కన్జ్యూమర్ ఫోరం అంటాం కదా, సో దాంట్లో కూడా లాయర్ కు రిలేటెడే ఉంటాయి. ఈ 4 వర్డ్స్ కూడా నా లాయర్ అనే దానికి రిలేటెడ్. బట్ ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంది అనేది గుర్తుపెట్టాలి. డాక్టర్, రోగి అంటే డాక్టర్ యొక్క వర్క్ ఏంటి అంటే రోగులను చెక్ చేయడం. సో డాక్టర్ కి రిలేటెడ్ రోగి కాబట్టి లాయర్ దగ్గరికి ఎవరు వెళ్తారంటే, లాయర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళని క్లయింట్ అంటాం. ఎవరి తరఫున అయితే వాదిస్తారో ఆ ఆ వ్యక్తిని ఏమంటామంటే క్లయింట్ అంటాం. సో 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉంటాయి వర్డ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సింపుల్ గా చెప్పేయచ్చు. జనరల్ గా మనము ఈ విధంగా ఉండి ఇక్కడ ఇది కడతాం కదా, దీన్ని బాణం అనుకుంటాం. కాదు, దీన్ని విల్లు అంటాం. విల్లులో ఉపయోగించేటటువంటి ఏదైతే పరికరం ఉంటుందో దీన్ని బాణం అంటాం. ఇది బాణము, ఇదేమో విల్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనం వేడి, ఉష్ణోగ్రత. ఈ 15th క్వశ్చన్ కి గడియారం కాలం అయితే, థర్మామీటర్ అనేది ఉష్ణోగ్రత వస్తుంది, వేడి రాదు. కాబట్టి తొందరలో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మీకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ లో మనం ప్రిపేర్ అయ్యేది ఒక ఎత్తు అయితే, అంటే మనం చదువుకొని ప్రిపేర్ అయ్యింది దానికి రిలేటెడ్ ఒక ఎత్తు అయితే, తొందరపడి తప్పు చేయకుండా కరెక్ట్ చేయడమే అంటే తొందరలో చాలా మంది తప్పులు చేసి మార్క్స్ తగ్గిపోతాయి. ఇది మెయిన్ రెండోది. అందుకే క్వశ్చన్ ని పూర్తిగా చదివి దానికి రిలేటెడ్ ఆన్సర్ ఏదవుతుంది అనేది పెట్టాలి. 1కి 2 సార్లు చదవాలి ఒక క్వశ్చన్ ఒకసారి అర్థం కాకపోతే. ఈ రెండు మెయిన్. సో ఇది ఈరోజు క్లాసు. నేను ఇంతకుముందు మీకు ఒక వర్క్